వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో సంక్రాంతి ఆటల పోటీల్లో విజేతలకు పలు బహుమతులు. సింహాచలంలో ఘనంగా గో పూజలు, ప్రత్యేక నైవేద్యం సమర్పణ. సూర్యాపేటలో భారీ వర్షాలు, నీట మునిగిన పలు కాలనీలు. పరకాల నియోజకవర్గంలో బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ రజక వృత్తిదారుల సంఘం, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో కర్నూలులో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సైక్లింగ్, మ్యూజికల్ చైర్ ఆటలు ఏర్పాటు చేశారు. అతిథులుగా శ్రీ గురుశేఖర్, శేషాద్రి, నరసింహ హాజరయ్యారు. మన సనాతన సాంప్రదాయాలను పాటించాలని గురుశేఖర్ అన్నారు. ఈ వేడుకలో ఐద్వా నాయకులు పాల్గొన్నారు. మా మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ముగ్గులు వేయని వాళ్ళు కనుక వెళ్ళిపోవాలి. వేసే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళందరినీ కూడా సహకారం అంది అమ్మా, ఆయన నువ్వు సహకారం అంది. అదొకటి విశాఖ జిల్లా సింహాచలంలో గోపూజ ఘనంగా నిర్వహించారు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతారాధన చేసిన ఫలం లభిస్తుందని వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఈవో సూర్యకళ అన్నారు. కనుమ పండుగ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో అప్పన్న గోశాలలో గోవులకు పూజలు చేశారు. దేవస్థానం ప్రత్యేకంగా తయారు చేయించిన మినపగారెలు, బూరెలను నైవేద్యంగా సమర్పించారు. మన భారతీయులకి గోవులు అంటే సమస్త దేవతా స్వరూపములు. కొన్ని వేల కోట్ల తల్లుల కంటే కూడాను గోమాత అంటే ఆ ఒక్క గోమాత కొన్ని కోట్ల తల్లులతో సమానమని చెప్తూ ఉంటుంది శాస్త్రములు, పురాణముల్లో. ఆ గోవు చేసేటువంటి మేలు అది పశుజాతిలో పుట్టిందే కానీ దేవతా స్వరూపమైనటువంటిది. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. పశువుల్లో ఉంటాడు, వృక్షాల్లో ఉంటాడు, రాళ్లల్లో ఉంటాడు. మనం తెల్లవారు లేస్తే సాలగ్రామ పూజ చేస్తాం, శిలలకు పూజ చేస్తాం. దేవతలందరూ శిలల్లోనేగా మనం పూజ చేసేది. ఏ విగ్రహానైనా శిలలో పూజ చేస్తుంటాం. కాబట్టి పశువులో దేవుడు ఉంటాడా అనుకోకూడదు. ఆ పశువులోనే సమస్త దేవతలు. ఒక దేవాలయానికి వెళితే ఒక దేవుడు ఉంటాడు. గోవుల దగ్గర గోవును పూజ చేస్తే సమస్త దేవతలు 350 కోటి దేవతలను పూజ చేసిన ఫలం వస్తుంది అని శాస్త్రములు చెబుతున్నాయి. ఇవాటి రోజున ఈ గోవుల్ని పూజ చేయటం, వాటికి గ్రాసం ఇవ్వటం, ఒకదానికంటే పెంపొందించుకోవడం ఏటా దేవాలయాల్లో
ఇవన్నీ కూడా ఒక గోవునే కాకుండా శక్తి మేరకు దేవాలయాల శక్తి మేరకి గోవుల్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడాను లోకక్షేమమే తప్ప ఎవరికి స్వార్థం కాదు ఇది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆలయాలకు వచ్చే భక్తులు కానీ అధికారులు కానీ సిబ్బంది కానీ ఆ గోవుల్ని శ్రద్ధగా ఆలయంలో అమ్మవారిని ఎంత మనం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చూస్తామో ఇక్కడ అధివసించినటువంటి గోవులను కూడా ఆ ప్రకారంగా కనుక ఆరాధన చేస్తే ఇంకా ఎక్కువ ఫలం ఆ అమ్మవారు మనకి ఇవ్వడానికి సమర్థురాలు అవుతుంది. అందుకోసం ఇవాళ చాలా గొప్ప పర్వదినము. అందరూ కూడాను ఆబాల గోపాలం తెలియని వాళ్ళు కూడా పల్లెటూళ్ళల్లో కూడా ఎంతో అచ్చడముచ్చటగా ప్రభలు కట్టి ఇవాళ చక్కగా చేస్తారు గోవుల పండుగ. అందుకోసం అలాంటి పర్వదినం మనం మా దేవాలయంలో మా కార్యనిర్వహణాధికారి వారు వచ్చి పొద్దున్నే ఆ గోవుల్ని పూజించి భక్తులంతా కూడా శ్రేయస్సుగా క్షేమంగా లోకమంతా బాగుండాలి అని చెప్పి పూజ చేశారు. అందరూ కూడాను పాల్గొన్నారు. అలాగే భగవంతుడు అనుగ్రహం. కురుస్తున్న భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు కాలనీలు నీట మునిగాయి. నెహ్రూ నగర్, మానసార్ నగర్, వెంకటేశ్వర కాలనీ, గోపాలపురంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. సద్దుల చెరువు అలుగుపోయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూచించారు. బండా కడప జిల్లా ప్రొద్దుటూరు 10వ వార్డు కౌన్సిలర్ గరికపాటి లక్ష్మీదేవి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తన కుటుంబ సభ్యులపై లేనిపోని అబండాలు వేస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కసిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, గరికపాటి లక్ష్మీదేవి భర్త వేణుగోపాల్, కుమారుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నిన్నటి దినము మీడియాకు బసుమతి రఘు ఇద్దరు వ్యక్తులు గరికపాటి గొంతు పెద్దది, అన్ని అబద్ధాలే ఆడుతుంది, ఆమెకు నాటకాలు ఆడడం బాగా చెల్లని మీడియాకి ఇచ్చడం జరిగింది. ఒకే పార్టీ వాళ్ళం, బీజేపీ పార్టీ వాళ్ళమా ఏమిటి ఇట్లా మాకు చేస్తున్నారని రఘు పదే 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 మురళి ఇద్దరు అంటున్నారు. ఒకే పార్టీ వాళ్ళం కాకపోతే రాత్రి జరిగిన ఫ్లెక్సీల సంఘటనలో ఎమ్మెల్యేది వేయడం అని మహేష్ చెప్పడంతో
నేను అక్కడికి పోయి నేను సర్దుమనుకొని 1:20కి వస్తే అతనే నేర చరిత్ర కలిసినటువంటి ఎమ్మెల్సీ గారు బ్లేడుతో అనికి అంతక హత్యను చేసినాడు శైలజ అనే వ్యక్తిని కాబట్టి క్రిమినల్ మైండ్ ఉంది. ఆ క్రిమినల్ మైండ్లో రఘుకి అతను బ్లేడ్తో కోసి నా మీద అటెండ్ మర్డర్ కేసు పెట్టే ప్లాన్ అంతా ఎమ్మెల్సీది. ఎందుకంటే నేను 1:20కి వచ్చి ఒకే పార్టీ వాళ్ళ నిద్రపోయినాం. నేను కూడా కేసు పెట్టాలంటే ఒక మహిళగా అప్పుడే పెట్టింది. నేను ఏ రైకనో చీరనో చింపుకొని పోయి పెట్టింది. నేను కూడా పెట్టాలంటే బలమైన కేసే పెడతా ఎమ్మెల్సీ మీదనే. నేను అట్లా భయపడే ఆడదాన్ని అయితే కానే కాదు. కానీ ఒక టీవీలో మా కొడుకు మీద, ఒక టీవీలో మా భర్త మీద, ఒక టీవీలో నా మీద ఇన్ని ఎమ్మెల్సీ చెప్పిస్తున్నాడు కాబట్టి అతనికి నేర చరిత్ర 302 అంటే మర్డర్ది, అది చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవించినాడు. 307ది దొంగతనం 388 అది దొంగతనం కేసు. అంటే ఆమె బంగారు అంతా దొంగతనం చేసి తీసుకొని పోయి ఎమ్మెల్సీ ఇంట్లోనే రూమ్లో పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు కాదవా? కోర్టులో వేసిన రికార్డు కూడా నేను ఈరోజు చూపిస్తాను. ఇటువంటి మైండ్ ఉన్న వ్యక్తి రేపు మా కుటుంబానికి ఏమైనా నా ఫ్యామిలీకి చేస్తాడనే ఇంత ధైర్యవంతురాలు కూడా ఈరోజు ముందుకు ఎందుకు వస్తున్నారంటే గతంలో వాళ్ళ ఫాదర్ దగ్గర గురించి నేర చరిత్రలే. ఎందుకంటే పగిడాల దస్తగిరెడ్డి, ఈ వెంకట సుబ్బయ్య యాదవ కమిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అతన్ని కోర్టులో ఒకసారి అటాక్ చేయడం జరిగినది బాంబులతో. ఒకసారి ఆయన శిక్ష పడి మన సబ్ జైల్లో ఉన్నప్పుడు అన్నంలో విషం పెట్టడం జరిగినది. ఎవరు? ఎమ్మెల్సీ నాయన ఆర్ వెంకట సుబ్బయ్య. వీళ్ళు ఎప్పుడు వీళ్ళ కుటుంబం అంతా నేర చరిత్రే. వీళ్ళు పెట్టుకొని నన్ను మహిళను గొంతు పెద్దది, ఘర్షపాటి ఇంతే. కర్నూలు కలెక్టర్ పిఏనని చెప్పి తాటికొండ పెద్ద మౌలాలి కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ ఎం నవీన్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి కాంట్రాక్టు బిల్లులు పాస్ కావాలంటే తనకు ₹1,00,000 ఇవ్వాలని అడిగాడు. కాంట్రాక్టర్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన సిఐ తబ్రేజ్ వెంటనే నిందితుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈరోజు ఒక ముఖ్య ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది. అతని పేరు తాటికొండ పెద్ద మౌలాలి. ఇతను కర్నూలు కలెక్టర్ గారి పిఏ అని చెప్పి ఫోన్లు చేసి కాంట్రాక్టర్ల దగ్గర అక్రమంగా మనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడన్న విషయం మనకి ఒక కాంట్రాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి అనే అతను మనకు ఫిర్యాదు చేయడం జరిగిందండి 12వ తేదీ. అతని కాల్ కూడా 12వ తేదీ వచ్చింది. సో ఆ ఫిర్యాదు మేరకే కాకుండా కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి ఇదే నెంబర్ పైన, అంటే ఆ ముద్దాయి పైన, తాటికొండ పెద్ద మౌలాలి పైన. మరియు ఇంకొంతమంది కాంట్రాక్టర్లు కూడా ఇతని పైన ఫిర్యాదు చేయడంతో అవన్నీ కలిపి మనము 3 టౌన్లో 9/2022 అండర్ సెక్షన్ 384, 419 రెడ్ విత్ 34 ఐపీసీ కింద ఒక కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టామండి ఎస్పీ గారి ఆదేశాల మేరకు. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం 6 గంటలకి ఈ పెద్ద మౌలాలిని కర్నూలు పట్టణంలోనే మనం పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత కూడా అతను కొంచెం మనం ఇంట్రాగేట్ చేయగానే అతను ఈ నేరం ఒప్పుకున్నాడు. తనే ఫోన్ చేశానని, తనే డబ్బులు ఎక్స్టార్షన్ చేశానని. అంతేకాకుండా అతని మీద ప్రీవియస్ 4 కేసులు ఉన్నాయి. ఆ 4 కూడా అతనే చేశాడని కూడా ఒప్పుకున్నాడండి. వివరాల్లోకి వెళ్తే ఇతను మౌలాని అనే అతను 2018లో బండి ఆత్మకూరులో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉంది ఇతని పైన 99/2018 అండర్ సెక్షన్ 420, 468, 471. అంటే ఇతను ఫోర్జరీ కూడా చేశాడు, తప్పుడు పత్రాలను కూడా సృష్టించాడు అప్పుడు ఆ కేసులో. అదే 2018లోనే నంద్యాల తాలూకా పిఎస్ పరిధిలో కూడా ఒక కేసు ఉందండి. క్రైమ్ నెంబర్ 172/2018 సెక్షన్స్ 420 అండ్ 406 ఐపీసీ కింద. మరియు పత్తికొండ పిఎస్లో కూడా ఇతని మీద ఈ సంవత్సరమే 11/2022 కింద సెక్షన్స్ 419, 384 ఐపీసీ కింద ఒక కేసు నమోదైంది. మరియు పోయిన సంవత్సరం గడివేమల పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 62/21 అండర్ సెక్షన్ 420 కింద ఇతని మీద కేసు ఉందండి. టోటల్ ఈ 3 టౌన్లో రీసెంట్గా ఇప్పుడు ఇతన్ని మనం అరెస్ట్ చేసిన కేసు కలిపి చూస్తే టోటల్ 5 కేసులు నమోదై ఉన్నాయి. అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి మోసాలు ఎక్కువ అవుతున్న తరుణంలో మీరందరూ
ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినా, ఫోన్లో ఏమైనా డబ్బులు అడిగినా మనకు తెలియని వ్యక్తి, దయచేసి పోలీసుల్ని సంప్రదించండి అని దయచేసి కోరుకుంటున్నామండి. అతను గవర్నమెంట్ సర్వెంట్. ఈ 5 కేసులు మనం గమనిస్తే అతను గవర్నమెంట్కి సంబంధించి, అంటే సమ్ పబ్లిక్ సర్వెంట్ లాగానో గవర్నమెంట్ సర్వెంట్ లాగానో అతను మాటలు చెప్తున్నాడు. సో అది వాస్తవానికి అతనికి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ఏమీ లేదు. అలా చెప్తూ ఎక్స్ట్రాట్ చేయడం జరిగింది. సో 5 కేసుల్లోనూ ఇతను నిందితుడైనందువల్ల ఇతను ఈరోజు రిమాండ్ పెడుతున్నామండి. మరియు ఈ కేసు ఫైనలైజేషన్ కోసం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని దామెర మండలంలోని ఊరుగొండ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మించారు. ఊరుగొండ నుండి లక్ష్మీ నరసింహస్వామి జాతర వరకు నిర్మించిన రోడ్డును పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. తరువాత ఎమ్మెల్యే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. विश्रामकायजन्नेनातिरोहति एतावानस्य मे मदस्याविष्णभूतानि विपादस्य मदिहं हिरण्यवर्णां हिरण्यं सुवर्णरजस्तदानस्यामिरण्यं विन्देयं कामस्यं पुरुषाणम् अश्वपूर्णामृतमज्जामस्तिनाद प्रबोधिनीं कांसस्पितां पद्मस्थितां पद्मवर्णां तामेक्वेशं निचदेवीं मातृं सिंहासे मेकुले आर्तां यज्ञनिष्टिं पिङ्गलां सूर्यां रविं लक्ष्मीं जातवेदं ममावह त्वं मवः जयश्रीकृष्णानुवासिने लक्ष्मी प्रेतां शरण्ये ओं श्री नारसिंहाय नमो, महासिंहाय नमो, दिव्यसिंहाय नमो, महाबलाय नमो, उग्रसिंहाय नमो, महादेवाय नमो, स्तंभजाय नमो, उग्रलोचनाय नमो, रौद्राय नमो, अव्यक्ताय नमो, सुव्यक्ताय नमो, भक्तवत्सलाय नमो, उदारकीर्तये नमः, पुण्यात्मने जय तेलंगाना, जय तेलंगाना, चल्ला धर्मारेड्डी गारी नायकत्वं, चल्ला धर्मारेड्डी गारी नायकत्वं. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రం జేజేఆర్ నగర్ కాలనీలో సంక్రాంతి ఫౌండేషన్ వారి సహకారంతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా మాదిగ ఉద్యోగాల సంఘం కార్యదర్శి దున్నా శ్యామ్ హాజరయ్యారు. సాంప్రదాయాలకు, సాంస్కృతిక కళలకు చిలుకూరు గ్రామం పెట్టింది పేరు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. ముగ్గులేసిన ఎవరైనా మా భాషలో ఉండొద్దమ్మా, అక్కడ ఉన్నారు ఇంకా. చిలుకూరు మండలం, చిలుకూరు గ్రామం సంక్రాంతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జగ్జన్ రామ్ గారి కాలనీలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలలో విజేతలైనటువంటి ముగ్గురు విజేతలకు నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా గెలుపొందినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ సంక్రాంతి పర్వదినం అనేది ఈ యొక్క చిలుకూరు గ్రామంలో ఉన్నటువంటి జగ్జన్ రామ్ నగర్ కాలనీలో వాళ్ళందరి కుటుంబాల్లో మంచి వెలుగులు తీసుకురావాలని, అదేవిధంగా విద్య, ఉద్యోగ, ఉపాధి, అదేవిధంగా రాజకీయ రంగాల్లో ఈ గ్రామం విరజిల్లాలని, ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో నిలబడాలని ఈ సందర్భంగా సంక్రాంతి పర్వదిన సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ సంక్రాంతి అదేవిధంగా నూతన సంవత్సరాన్ని సందర్భంగా చేసుకొని వారందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉద్యోగ ఉపాధి రంగాల్లో మంచి స్థితిలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన కమిటీ వారందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. కనుమ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న గోశాలలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు గోపూజ కార్యక్రమం నిర్వహించారు. గోమాతకు పసుపు, కుంకుమ, పూలు, వస్త్రములు సమర్పించి ఆహారాన్ని అందజేశారు. తర్వాత ఆలయ వేద పండితులు శ్రీ ఆంజనేయ ఘనాపాటి గోమాత గోపూజ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి బ్రహ్మరాంబ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస శాస్త్రి, భక్తులు పాల్గొన్నారు. శ్రీమాత అన్నాం అమ్మవారు. గోవులను కూడా మాతృశబ్దంతోనే పలకటం అనేటువంటిది లోకంలో ఆచారం.
గోమాత, అలాగే భూమాత, జగన్మాత, ఈ మాతృశబ్దం సత్ఫలాన్ని గోపూజ వల్ల మనకు లభిస్తుంది. గోదేవత మన హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం అంటూ నిద్ర లేవగానే గోస్మరణ అలా అంత కుమ్మి అడ్డు చేసినా పాపం ఇందాక అంత అడవుడు చేసినా నీట్గా ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కర్నూలులో సంక్రాంతి ఆటల పోటీల్లో విజేతలకు పలు బహుమతులు. సింహాచలంలో ఘనంగా గోపూజలు, ప్రత్యేక నైవేద్యం సమర్పణ. సూర్యాపేటలో భారీ వర్షాలు, నీట మునిగిన పలు కాలనీలు. పరకాల నియోజకవర్గంలో బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.